రీసెంట్‌గా మా వారు ఇండోనేషియా ట్రిప్‌కి వెళ్ళొచ్చారని మీకు చెప్పాను గదండీ! అక్కడ టాటా ఏఐ వాళ్ళ కాన్ఫరెన్స్ మీటింగ్‌కి అటెండ్ అయ్యి అచీవ్‌మెంట్ ట్రోఫీతో సక్సెస్‌ఫుల్‌గా, సేఫ్‌గా అయితే ఇండియాకి రీచ్ అయ్యారండి. అలాగే వచ్చేటప్పుడు ఏమేం తీసుకొచ్చారు, ఏంటి అనేదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్టు దక్ష కోసం అయితే 2 కార్డ్ సెట్స్ తీసుకొచ్చారండి. అందులో ఒకటిది సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉంది. క్లాత్ అయితే యావరేజ్‌గా ఉంది. నెక్స్ట్ ఇదొచ్చేసి నా కోసమే తీసుకొచ్చారండి. స్లింగ్ బ్యాగ్ క్లచ్ మోడల్‌లో. జస్ట్ ఫోను ఏవైనా మనీ లాంటివి పెట్టుకోవడానికి పెద్ద స్పేస్ అయితే ఏం లేదు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. కంప్లీట్‌లీ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ అండి. ఇంకా ఇవొచ్చేసి టాటా ఏఐ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారంటండి. అచీవ్‌మెంట్ ట్రోఫీతో పాటు ఇలా ఒక బ్యాగు ట్రైనింగ్ కాంక్లేవ్ అని ఆ బ్యాగ్‌లో ఈ స్లింగ్ బ్యాగ్ ఒకటి, ఈ ఒకటి 10,000 కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ ఒకటి ఇచ్చారంటండి. ఇంకా బాలీలో యూజ్ చేసే థింగ్స్ మోస్ట్‌లీ 90% అన్నీ ఈకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. వుడ్, గ్లాస్, ఐరన్ ఈ 3 మెటీరియల్స్ తోనే యూజ్ చేశారంట. ఇది మాత్రం భలే అనిపించిందట మా వారికి. బ్రష్ కూడా చూడండి వుడ్ తో అసలు ఎంత బాగుందో. మన దగ్గర ఇలాంటివి వస్తే బాగుండు అనిపించింది నాకు కూడా. ఇంకా ఇదొక కార్డ్ సెట్ అండి. దక్ష కోసం ఇదైతే కరెక్ట్ గానే సెట్ అయింది. ఇంకొంచెం సైజ్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఇప్పుడు మీరు చూసిన 2 డ్రెస్‌లలో దక్షకి ఏ డ్రెస్ బాగుంది అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి ప్లీజ్. ఇంకా దక్ష కోసం 2 టాయ్స్ కూడా తీసుకొచ్చారండి. మా బ్యాగ్ లో ప్లేస్ లేక ఇంకొకరి బ్యాగ్ లో అయితే పెట్టారంటండి. వాళ్ళు 2 డేస్ టైం పట్టింది మిర్యాలగూడకు రీచ్ అవ్వడానికి. వాళ్ళు రీచ్ అయ్యారని తెలియంగానే అంత నైట్ టైం లో కూడా వెళ్ళి ఆ దక్షు ఆ బొమ్మలు తెచ్చుకొని చూసేదాకా వాడి ప్రాణం ప్రాణంగా లేదు. అసలు ఆ బొమ్మలు తెచ్చారా లేదా, అబద్ధాలు చెప్తున్నారా అనే అనుమానంలోనే 2 రోజులు ఉన్నాడు. ఇదిగోండి ఇది వచ్చేసి బుల్లెట్ అండి. ఇంకొకటేమో సైకిల్. బుల్లెట్ హ్యాండిల్ కొంచెం విరిగినట్లయిందండి. కాకపోతే సెట్ చేసుకోవచ్చు వుడ్ కాబట్టి. ఈ సైకిల్ వచ్చేసి కంప్లీట్లీ ఐరన్ తో ఉందండి. క్వాలిటీ మాత్రం 2 చాలా బాగున్నాయి అసలు. ఈ సైకిల్ అయితే నేను రియల్ గా మన నాన్న వాళ్ళు తొక్కున్న టైంలో చూశాను. బొమ్మ అయితే ఇంత పర్ఫెక్ట్ గా అసలు ఎంత బాగుంటదా అనిపించింది. అంత బాగుంది ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ. బొమ్మలను చూసుకొని మా దక్ష కళ్ళల్లో చిచ్చుబుడ్ల వెలుగంతా కనిపిస్తుంది కదండి. 2 రోజులు మాత్రం ఎంత అనుమానంగా చూశాడో. వీళ్ళు అసలు నిజంగా బొమ్మలు తీసుకొచ్చారా, తీసుకురాలేదా, అబద్ధాలు చెప్తున్నారా ఏంటి అని చూసుకున్నాక మాత్రం అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు అమ్మ, నాన్న, బొమ్మలు ఈ మూడింట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే మాత్రం మా దక్ష ఖచ్చితంగా మనసులో బొమ్మలే అనుకుంటాడండి. కాకపోతే పైకి మాత్రం అమ్మో నాన్నో అని అబద్ధం అయితే చెప్తాడు. అంత బొమ్మల పిచ్చి ఉంటది. ఓకే, ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.